మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జీవితం ఎంత అస్థిరమైందో ఒక్క నిమిషం చాలు నిరూపించడానికి. ఎంతో సంతోషంగా నవ్వుతూ సాగిపోతున్న సెలవులు క్షణాల్లో ఒక పెద్ద విషాదంగా మారితే ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆఫ్రికా అడవుల్లో విహారయాత్ర కోసం వెళ్లిన ప్రముఖుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కెన్యాలో జరిగిన ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కెన్యా రాజధాని నైరోబికి ఉత్తరంగా ఉన్న సంబూరి కౌంటీ లోయిసబా వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీ నుంచి ఇవాసో నైరీ నది వైపు యూరోకాప్టర్ EC-130 B4 రకానికి చెందిన హెలికాప్టర్ నిన్న సరిగ్గా ఉదయం 9:13 బయలుదేరింది. పవిత్రమైన పర్వతంగా భావించే ప్రసిద్ధ మౌంట్ ఓలోలోక్వే ప్రాంతం సమీపంలోకి రాగానే ఆ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. భూమిని తాకిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. హెలికాప్టర్లో ఉన్న పైలట్తో సహా 7 ప్రయాణికులు కూడా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుల్లో ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన అత్యున్నత ప్రముఖులు, ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సీ కొంటుగి మరియు అతని భార్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టెఫానీ హెల్లిహాన్ తమ వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారు. వారితో పాటు ప్రముఖ స్పానిష్ టెలివిజన్ నెట్వర్క్ టెలిముండో ఎగ్జిక్యూటివ్ జోస్ సువారెజ్ సహా మరో 4 అమెరికన్ పౌరులు ఉన్నారు. ఒక లగ్జరీ టూర్ ఏజెన్సీ ద్వారా వీరంతా ఆఫ్రికా ప్రకృతి అందాలను, సఫారీని ఆస్వాదించాలని ఆ హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ కోసం ఎక్కారు. కానీ ఆ ప్రయాణమే వారి చివరి ప్రయాణం అవుతుందని వారు ఊహించి ఉండరు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కెన్యా రెడ్ క్రాస్, సివిల్ ఏవియేషన్ అధికారులు రంగంలోకి దిగారు. కానీ అక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితులు కొండ ప్రాంతం కావడంతో రెస్క్యూ టీంకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడడం, హెలికాప్టర్ పూర్తిగా దగ్ధం కావడంతో ఎవరిని రక్షించే అవకాశం లేకుండా పోయింది. డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఈక్వెడార్ ప్రభుత్వం, అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశం ముఖ్య అధికారిని కోల్పోవడంతో ఈక్వెడార్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. డబ్బు, హోదా, అధికారం ఎన్ని ఉన్నా మృత్యువు ముందు అన్ని తలవంచాల్సిందే అనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జీవితాన్ని ఆస్వాదించాలని, తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని వచ్చిన ఆ ప్రముఖుల జీవితాలు ఇలా మధ్యలోనే ముగిసిపోవడం నిజంగా అత్యంత బాధాకరం.